ఓకే అండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక నూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎప్పుడూ సమాజంలో తెలుగుదేశం పార్టీ వినూత్నంగా ఆలోచిస్తాం. కొత్తగా ఏ కార్యక్రమం తేవాలన్నా అనేక ఆలోచనలు చేసి అధ్యయనం చేసి అలాంటి కార్యక్రమాలు తీసుకురావడం తెలుగుదేశం పార్టీకి అలవాటు. అదే సమయంలో సమాజంలో అందరి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తే వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందో అవన్నీ ఆలోచించి అనేక కొత్త పథకాలు, ఇంకొక పక్కన అనేక కార్యక్రమాలు, సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో మహిళలకి తోబుట్టుల అనేక కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది 40 సంవత్సరాల కంటే ముందు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తేవాలని ఒక వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో రాజగుడులకు ప్రాధాన్యత రావాలి, ఈరోజు రాజకీయాలన్నీ మగవాళ్ళకే, రాజకీయాల్లో ఒక మగవాళ్ళకే ప్రాధాన్యత ఉంది, ఇది కరెక్ట్ కాదు, 50% జనాభా ఉన్న మహిళలకు కూడా సముచితమైన స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో స్థానిక సమస్యల్లో ప్రారంభమైనటువంటి రిజర్వేషన్లు ఈరోజు దేశమంతా కూడా ఆమోదయోగ్యమైనాయి. ఇప్పటికే 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో వచ్చాయంటే అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు చూపించిన చొరవ. అదే సమయంలో ఇప్పటికి మీరు చూస్తే దగ్గర 22 కొత్త పథకాలు తీసుకొచ్చాం. ఒకప్పుడు మీరు చూస్తే ఎడ్యుకేషన్కే ప్రాధాన్యత లేని పరిస్థితి నుంచి ప్రతి 1 కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్ల హై స్కూల్, మండలానికి ఒక జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతటితో ఆగలేదు. ఉద్యోగాల్లో, కాలేజ్ సీట్లలో రిజర్వేషన్లు తీసుకొచ్చాం. 33% రిజర్వేషన్లు దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో, అదే మాదిరిగా విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొస్తే వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. ఇదే కాకుండా డాక్రా సంఘాలు పెట్టాం. డాక్రా సంఘాలు పెట్టి చదువుకోని మహిళల్ని ఎక్కడికక్కడ చైతన్యం తీసుకొచ్చి నాయకత్వ లక్షణాలు పెంచి పొదుపు ఉద్యమం చేసి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి వాళ్ళని ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్గా తయారు చేశాం. ఈరోజు మీరు చూసి దేశంలో ఎక్కడా లేవు. ఏ ఊరికి పోయినా ఏవైతే డాక్రా సంఘాలు ఉన్నాయో, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయో ఇవి ప్రపంచానికే ఆదర్శమైనాయి. భారతదేశం మొత్తం వీళ్ళు వెళ్ళి అక్కడుండే మహిళల్ని మోటివేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంట్లో ఏదైనా అవసరాలుంటే ఆర్థిక స్వావలంబనతో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఒక వినూత్నమైన కార్యక్రమం మహాశక్తికి శ్రీకారం చుట్టాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో మహాశక్తిలో మీరు ఒకసారి చూస్తే మేము ఒక 5 కార్యక్రమాలు ముఖ్యంగా తీసుకురావడం జరిగింది. ఈ 5 కార్యక్రమాల్లో ఒకటి, అందరినీ చదివించే బాధ్యత మహిళలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ కార్యక్రమంలో మనం చూస్తే ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అందరికీ వర్తింపజేసే విధంగా తల్లికి వందనం తీసుకొచ్చాం. ఇంత మునుపు ఆంక్షలు పెట్టారు. దీనివల్ల అనేక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కూడా వస్తుంది. అంటే ఒక కుటుంబంలో 2-3 పిల్లలుంటే మగ పిల్లల్ని చదివించడం, ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసి బాధ్యత తప్పించుకోవడం ఇలాంటి జరిగే సమయంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చదివించే అవకాశం వస్తుంది.
దీనివల్ల ఆడపిల్లలకు ఈ గౌరవం దక్కుతుంది, వెసులుబాటు వస్తుంది. అదే సమయంలో నేనే ఆ రోజు దీపం కార్యక్రమం తీసుకొచ్చాను. మా ఇంట్లో మా తల్లిని చూసేవాడిని. చిన్నప్పుడు చాలా కష్టపడేది. అలాంటి సమయంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఇంటింటికి వంట గ్యాస్ ఇవ్వాలని ఉచితంగా గ్యాస్ సిలిండర్ని నేను ఆ రోజు శాంక్షన్ చేసి ఇంటింటికి ఇచ్చాను. అదే మరి సబ్సిడీలు ఇచ్చాం. దీనివల్ల ఎక్కడైతే కట్టెల పొయ్యి పెట్టే అవసరం లేకుండా పోయింది. నాగరిక ప్రపంచంలో ఒక్క అడుగు మహిళలు ముందుకేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు మళ్ళీ రేట్లు పెరిగిపోయి గ్యాస్ కనెక్షన్ కూడా ఇంట్లో పెట్టే పరిస్థితి వస్తే ఈరోజు మళ్ళా ముందుకు వచ్చాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి వాళ్ళని ఒక నిర్ణయం చేశాం. దీనివల్ల దగ్గర దగ్గర ఒక 3,500 కోట్ల రూపాయలు ఆదా అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. ఒక నమ్మకం, బయట పోతే ఒక గౌరవం ఉండాలి. అదే మరి మహిళలకు సముచితమైన గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళ 18 సంవత్సరాలు పూర్తయిన అందరి మహిళలకు 59వ సంవత్సరం వరకు నెలకు 1,500 రూపాయలంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి ఒక్క మహిళకి ఇస్తున్నాం. ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు ఈ డబ్బులు ఇస్తే వాళ్లకు ఇది ఒక వెసులుబాటు వస్తుంది, పెట్టుబడి నిధిగా వస్తుంది, వాళ్ళు చేయాలని పనులు చేసే పరిస్థితికి వస్తుంది. ఆ విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే మరి ఏ మహిళ కూడా త్రాగునీటి ఇబ్బంది లేకుండా ఇంటికే కొళాయి పెట్టి ఒక ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ఒక మంచి నీళ్ళన్నీ ఇవ్వాలని, మినరల్ వాటర్ టైప్లో మనం ఇవ్వాలని దీనికి కూడా ఒక కార్యక్రమం క్రియేట్ చేశాం. ఈ 5 కార్యక్రమాలు కానీ జయప్రదంగా చేయగలిగితే మహిళలకు చాలా వెసులుబాటు వస్తుంది. మళ్ళీ ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి వాళ్ళు ఆలోచించే శక్తిని ఇస్తుంది, పుష్టిని ఇస్తుంది, వాళ్ళు ముందుకు పోయే అవకాశం వస్తుంది. అదే సమయంలో ఈరోజు మళ్ళీ నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మీ కలలకు రెక్కలు. ఈ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం. కలలకు రెక్కలు అన్నప్పుడు నేను ఎప్పుడో చెప్పాను, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. అదే అబ్దుల్ కలాం గారు ధైర్యంగా కలలు కనండి, దాన్ని సాధికారం కోసం కృషి చేయమని దేశమంతా తిరిగి చెప్పారు. ఈరోజు నేను ప్రత్యేకంగా మహిళా శక్తిని గుర్తించి, మహిళలకు ఉండే అవకాశాలను గుర్తించి మహిళల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చాం. ఇది మామూలుగా అందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుకోవడం, అక్కడి నుంచి పెద్దల ప్రోత్సాహం లేకుండా పోవడం, నిధుల కొరత రావడం, ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా ఉండడం, అంటే వాళ్ళకు ఆలోచనలు ఉన్నాయి, ప్రపంచంలో రాణించే శక్తి ఉంది, ప్రపంచానికి సేవ చేసే నాలెడ్జ్ ఉంది, అదే మరి ఒక కళ కూడా ఉంది వాళ్ళందరికీ. కానీ ఆ కళలు సాధికారం కావాలంటే ఎక్కడికక్కడ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో నిరుత్సాహం, చదివించాలంటే ముందుకు రాకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే మొత్తం ఎవరైతే ఆడపిల్లలు చదువుకోవాలనుకుంటారో గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్లని తీసుకుంటూనే ఇంకా బాగా చదువుకోవాలి, లేకుంటే శిక్షణకి వెళ్ళాలి, స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళాలి, అదనంగా నాలెడ్జ్ నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఎంత డబ్బులైనా తీసుకొని చదువుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దీనివల్ల వాళ్ళందరూ బ్యాంకు లోన్ తీసుకుని స్వేచ్ఛగా వాళ్ళు చదువుకునే అవకాశం వస్తుంది. ఏదో స్కాలర్షిప్లు అంటే ఒక 10 కోట్లు 20 కోట్లు ఇవ్వడం, మధ్యలో దాన్ని నిలిపేయడం, వీళ్ళు చదువుకు ఆపేసే పరిస్థితికి వస్తున్నారు. ప్రపంచంలో బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. నాకు ఒక విశ్వాసం కూడా ఉంది. 25 సంవత్సరాల కంటే ముందు ఇచ్చిన విజన్ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు కమ్యూనిటీ హైయెస్ట్ పరికారం ఉంది. మీరు అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఆఫ్రికాకు పోయినా, ఎక్కడన్నా ఒక పాష్ లొకాలిటీ ఉందంటే ఆ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎవరికన్నా వస్తూ ఉందంటే అది భారతీయులు,
అందులో అగ్రస్థానాన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇది గర్వకారణం. ఇందులో మళ్ళీ ఒకప్పుడు ఆడపిల్లలందరూ ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. అంటే వీళ్ళు చదువుకోకుండా ఒక గృహిణిగా ఉండిపోయేవాళ్ళు. ఈరోజు మగవారితో సమానంగా ఆడపిల్లలు పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలామందిని అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలు చేశాను, ఎంక్వైరీ చేశాను. భార్యాభర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అయితే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే పోటీపడి సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే చాలామందిని చూసినప్పుడు మగపిల్లల కంటే ఆడపిల్లలకే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సింది, ఏ విషయంలో కూడా ఆడపిల్లలు తక్కువ కాదు. కానీ వాళ్ళకు మెరుగైన అవకాశాలు ఇవ్వడం, రైట్ టైంలో వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళని ఎక్కడికక్కడగా ఎంకరేజ్ చేయగలిగితే బ్రహ్మాండంగా విజయాలు సాధించే పరిస్థితికి వస్తారు. ఈ కార్యక్రమం కోసం ఎంత డబ్బులైనా ఆ డబ్బులంతా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తాం, వడ్డీ అంతా గవర్నమెంటే కడతాం. అది 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, ఎంతైనా సరే కడతాం. ఎన్ని వేల కోట్లను ఖర్చు పెడతాం. ఆ పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి, ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే పెట్టుబడి. ఈ పెట్టుబడి వల్ల ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కూడా సైమల్టేనియస్గా ఇప్పటి నుంచే ఈ హై స్కూల్లో ఉన్నప్పుడే పిల్లలు ఒక ప్లానింగ్ చేసుకునే అవకాశం వస్తుంది. నేను పెద్ద అయితే ఈరోజు మనం చూస్తున్నాం. ఒకప్పుడు నేను ఐటీ చదువుకోమంటే అందరూ నవ్వారు. ఐటీ ఏంటి అని మాట్లాడేది, అదేంటి, అది ఎక్కడుందని మాట్లాడారు. ఆ రోజు నేను ప్రపంచం అంతా తిరిగి చెప్పాను, ఐటీ వల్ల మీ జీవితాల్లో మార్పు వస్తుంది. మీ పిల్లలకి ఎంత భూమి ఇస్తారనేది ముఖ్యం కాదు, ఎంత డబ్బులు ఇస్తారనేది ముఖ్యం కాదు, ఎంత బాగా చదివిస్తారనేది చాలా ముఖ్యం. ఆ చదువు వాళ్ళ ప్రయోజకులు చేస్తుంది. మీరిచ్చే ఆస్తి కంటే 100,00,000 రెట్లు ఆస్తి సంపాదించే శక్తి, మేధోశక్తి విద్య వల్ల వస్తుందని చెప్పేవాడిని. దాంతో చాలామంది ఊర్లో నుంచి, పల్లెటూరులో నుంచి టౌన్కి వచ్చి అక్కడ పిల్లలను చదివించడం మొదలుపెట్టారు. ఆ పెట్టుబడి ఈరోజు బ్రహ్మాండంగా ఉపయోగపడి వీళ్ళు విదేశాలకు సెటిల్ అయ్యి అక్కడ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో ఇల్లంతా, ఊర్లో ఇల్లు కట్టడం, పేరెంట్స్కి ఒక కారు తీసేయడం, వాళ్ళు కూడా హాలిడేస్ రావడం, ఇంట్లో వాళ్ళతో గడపడం, ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక విధంగా చాలామంది నన్ను విమర్శిస్తూ ఉంటారు, మీ వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోయినాయి, దీనివల్ల నష్టపోయారని. నేను నష్టపోయాను, కానీ అదే నా సంకల్పం. అందుకనే ఈరోజు నేను చేసే పని ఆడబిడ్డల వెలుగు కోసరం, ఒక భవిష్యత్తు కోసరం. భవిష్యత్తులో ఎక్కడ పోయినా ఒకప్పుడు మీరు చూస్తే నేను ఆ రోజు చదువుకోమంటే కూడా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటేనే అది ఒక సమస్యగా తయారయ్యేది. అలాంటిది ఈరోజు వరకట్నం రివర్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆడపిల్లల్ని కట్నం అడిగే పరిస్థితులు లేరు. ఏ తల్లి అయినా సరే, ఏ తండ్రి అయినా సరే, నేను అడుగుతున్నా, ఒకే క్వశ్చన్ అడుగుతున్నా, ఆడబిడ్డల పరిస్థితి 25 సంవత్సరాల కంటే ముందు ఎట్లుంది, ఈరోజు ఎట్లుంది, మీ గుండె మీద చేసుకొని చెప్పమని కోరుతున్నా. ఏ ఆడబిడ్డ అయినా, ఐటీ చదువుకున్న ఆడబిడ్డ కానీ, బాగా చదువుకున్న ఆడబిడ్డ ఉంటే కట్నాలు అడిగే పరిస్థితి ఉందని అడుగుతున్నా. ఒకప్పుడు మగపిల్లలు ఆడపిల్లల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి నచ్చితే, ఈరోజు ఆ పరిస్థితి లేదు. పెళ్లి చూపులని ఇవన్నీ పెట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఆడబిడ్డ మగవాడిని నచ్చితేనే చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఎంత వ్యత్యాసం వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సమానంగా చూడడం, సమాన హోదా ఇవ్వడం, భవిష్యత్తు కూడా ఇద్దరికి సమానంగా కల్పించడం, తద్వారా మనం దేశ అభివృద్ధికి దోహదం చేసిన అవుతాం. దీనివల్ల ఎకానమీలో మెరుగైన ఫలితాలు వస్తాయి. సంపద సృష్టించే వ్యక్తి, సంపద సృష్టించే శక్తి మహిళలకు ఎక్కువ ఉంది, మగవాళ్ళకు ఉంది. ఇద్దరూ కలిసి పనిచేస్తే ఆ కుటుంబానికి శ్రీరామ రక్ష, అది దేశానికి పెద్ద సంపద. ఈరోజు ఒకే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో రాబోయే 20 సంవత్సరాలు, నేను అది కూడా చెప్తాను. ముందు ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి.
ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను. మీకు ఎవరికైనా ఏమండి ఉన్నాయి కదా, స్టేట్ రీఎంబర్స్మెంట్ ఇచ్చేది డిగ్రీ వరకు ఇచ్చి వదిలేస్తున్నాం, లేదంటే పీజీ వరకు వాళ్ళకు నచ్చిన కోర్సులకు ఇస్తున్నాం. ఎండీలకు పోవాలన్నా విదేశాలకు పోవాలన్నా ఎక్కడ డబ్బులు లేవు. వీళ్ళ టాలెంట్ ఎలిమెంటరీ స్కూల్కో హై స్కూల్కో పరిమితం చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు డబ్బులుండే వాళ్ళు 50 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టుబడి పెట్టి బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్ పంపిస్తున్నారు. నేను అందుకే విదేశ విద్యా విధానం తీసుకొచ్చాను. ఆ విదేశ విద్య కూడా కొంతమందికే పరిమితం అవుతుంది. 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఇవ్వలేనప్పుడు కనీసం 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మనం పెట్టే పరిస్థితి వస్తే కనీసం ఇంట్రెస్ట్ ఇచ్చి గ్యారంటీ ఇవ్వగలిగితే వీళ్ళు అక్కడ చదువుకున్న తర్వాత 4-5 ఏళ్లలో దానికంటే 100 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. 100 రెట్లు ఎక్కువ సంపాదిస్తే ఈ 4-5 లక్షలు 20 లక్షలు 10 లక్షలు కట్టడం పెద్ద కష్టం కాదు. ఒక స్టార్టప్ కంపెనీ, ఒక ఆలోచన, ఒక ఇన్నోవేషన్ వస్తే దాంతో ఎక్కడికో ఊహించిన ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు ప్రారంభంలోనే మంచి యూనివర్సిటీలు మీరు చదువుకుంటా ఉంటే ప్లేస్మెంట్ వచ్చి ఆటోమేటిక్గా మిమ్మల్ని ఫైనల్ ఇయర్ అవుతారు రమ్మని చెప్పి ప్లేస్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ యానం ఎంత ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చేసారు. సంవత్సరం ఇంట్రెస్ట్ పే చేస్తుంది, గ్యారంటీ ఇస్తాం, వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన తర్వాత రీపే చేసుకుంటారు. మళ్ళా మామూలుగా ఉండే స్కీములు అవన్నీ ఉంటాయి. ఇది ప్రత్యేకమైన స్కీమ్ అనమాట. అబోవ్ దట్ మీరేమన్నా మాట్లాడతారమ్మా ఈ స్కీమ్ గురించి? నమస్తే సార్, నేను ఒక ఐటీ ప్రొఫెషనల్లీ వన్ ఆఫ్ ద టాప్ ఎంఎన్సీస్కి వర్క్ చేస్తాను. నేను ఈ స్కీమ్లో రిజిస్టర్ అవడానికి కారణం, మేము ఐటీ ప్రొఫెషనల్ అయినా వర్క్ చేసినా రోజుకు ఒక కొత్త స్కిల్ వస్తుంది. వీ హ్యావ్ టు ఎన్హాన్స్ అవర్ స్కిల్స్. సో ఆ స్కిల్స్ ఎన్హాన్స్ చేయడానికి ఇంటర్నల్ సర్టిఫికేషన్స్ కొన్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, కొన్ని ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. అవి కొంచెం ఎక్కువ కాస్టే ఉంటాయి, మోర్ దాన్ 1 lakh 2 lakhs ఉంటాయి ఆ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయడానికి. సో అవి కంపెనీ నుంచి ఫండ్స్ రావు. మాకు ఇలాంటి స్కీమ్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే, లైక్ మా శాలరీలోంచి మనీ యూజ్ చేసి అంత పెట్టడం ఎందుకు అని ఒక్కొక్కసారి ఆగిపోతాం సార్ సర్టిఫికేషన్స్ చేయకుండా. బట్ ఈ స్కీమ్ ద్వారా మెల్లగా రీపే చేసుకోవచ్చు అండ్ వితౌట్ ఇంట్రెస్ట్ కాబట్టి మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మా ప్రొఫెషనల్లో కూడా మేము ఇంకా పైకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి ఆలోచనతో ముందుకు వచ్చినందుకు. ఇంకెవరన్నా మాట్లాడతారమ్మా మీరు? ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్? గర్ల్స్, సో అందరికీ నమస్తే. నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద బయోమెడికల్ బ్యాక్గ్రౌండ్. నేను ఒక టాప్ ఎంఎన్సీలో వర్క్ చేసిన తర్వాత అక్కడ నాకు గ్రోత్ లేక నేను మళ్ళీ స్టార్టప్కి షిఫ్ట్ అయ్యాను. సో ఇక్కడ ఏంటంటే ఈ పథకం అనేది ఓన్లీ ఐటీ ప్రొఫెషనల్స్కే ఉపయోగపడుతుందా, లేకపోతే ఇంకా అదర్ దాన్ మనకి ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ కాదండి, ఇంకా చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి. లైక్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ బయోమెడికల్, అగ్రికల్చర్, నెట్వర్కింగ్, చాలా అంటే చాలా ఉంటాయి. సో మనం మెయిన్గా ఐటీ వైపే కాకుండా ఇంకా వేరే వైపు కూడా ఫోకస్ చేస్తే అది వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో ఐటీఏ కాదు, ఇంకా చాలా డొమైన్స్ మనకి ఉపయోగపడేలాగా ఉంటే అందరికీ ఒక మారుమూల ప్రాంతం నుంచి కూడా ఓకే మన దగ్గర ఈ స్కిల్ ఉంది, దీనివల్ల ఓకే మేము అగ్రికల్చర్ చేయాలనుకున్నాం, వై నాట్ అగ్రికల్చర్ ఇన్ ఎంఎన్సీ అంటే అట్లాంటి వాటికి కూడా ఏమైనా ఉపయోగపడే అవకాశాలు పెంపొందించుకుంటే చాలా మందికి ఉపయోగపడుతుంది, అది ముందుకు వస్తారు కూడా అని భావిస్తున్నాను. అది ఎలా ఉపయోగపడుతుంది దీంతో? ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఐటీకే కాదు, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఎవరికి ఊహించిన విధంగా ఎగ్జాక్ట్గా 20-30 ఏళ్ళ ముందు 94లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. బిల్ గేట్స్ ఎప్పుడైతే ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడో ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్గా తయారైంది. ఆ రోజు మనం ఐటీ చదువుకుంటే అవకాశాలు ఉన్నాయని విజువలైజ్ చేసాం.
ఇట్ ఈజ్ ఓన్లీ విజువలైజేషన్. కానీ కొంతమంది నమ్మలేదు. నేను పదే చెప్పి వీళ్ళకందరికీ ఉద్యోగాలు ఇప్పించడానికి హైటెక్ సిటీ కట్టాను. అది మొదటి ప్రారంభం, మొదటి బీజం. అది ఎప్పుడైతే హైటెక్ సిటీ కట్టానో దానికి కావలసిన రిసోర్సెస్ కావాలి. అంటే పని చేసే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, చదువుకోవడానికి కాలేజీలు కావాలి. అప్పుడు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మొదలుపెట్టాను. మొట్టమొదటిసారిగా నేను అమెరికాకి వెళ్ళి 16 రోజులు ఆల్ ఎంఎన్సీలు, మీరు చెప్పే మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కలిశాను. 14 రోజులు అందరినీ కలిసి మన స్ట్రెంగ్త్ ఏంటో, మీ శక్తి ఏంటో ఆ రోజు నేను ప్రపంచం మొత్తం గుర్తించే విధంగా చెప్పాను. వాళ్ళందరూ మేము కంపెనీలు పెట్టడానికి ముందుకు వస్తామని వచ్చారు. దాంతోనే ప్రారంభమైంది హైటెక్ సిటీ. తర్వాత నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి. అదే సమయంలో ఏ విధంగా చదువుకోవాలి మీరందరూ? ఎక్కడ కాలేజీలు ఉన్నాయి? లేవు. అప్పుడు 30 కాలేజీలు 25 కాలేజీలు ఉన్నాయి. అక్కడి నుంచి నేనే ఆ ఫైల్స్ మోసుకొని ఢిల్లీకి వెళ్ళి ఏదైతే ఆ రోజు మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేశాను. ఇప్పుడు కూడా జ్ఞాపకం నాకు. కర్ణాటకలో ఒక అతను ఉండేవాడు ఆ రోజు ఈ యొక్క దీనికి హెడ్గా. ఆయన దగ్గర పోయి మొత్తం చేయించాను. చేయించిన తర్వాత ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం. ఆ కాలేజ్ చూసినప్పుడంతా మీకు గుర్తొచ్చేది నేను ఈ కాలేజీ చదువుకోవాలని. అక్కడి నుంచి ప్రారంభమైంది. మీరు చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చాయి. బిగినింగ్లో మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఉద్యోగాలు చేసినప్పుడు నేను చెప్పేవాడిని, ఉద్యోగం చేయడం కాదు, జాబ్ వర్క్ కాదు. అప్పట్లో అమెరికాలో రాత్రుల్లో డాక్టర్లు అందరూ పనిచేస్తే ప్రిస్క్రిప్షన్ ఇస్తే తెల్లవారితో మీరంతా టైపింగ్ చేసేవాళ్ళు. ఇది కాదు కావాల్సింది, ప్రోడక్ట్స్ తయారు చేయాలని చెప్పేవాడిని. తర్వాత ప్రోడక్ట్స్కి వచ్చారు. ప్రోడక్ట్స్ అయిన తర్వాత నేను చెప్పాను, మీరు ఉద్యోగం కోసం కాదు, ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలి. అంటే ఏంటి? మీరే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అక్కడే స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు ఇవన్నీ లేవు. క్లౌడ్ ఫండింగ్ అనో లేదంటే క్లౌడ్ డేటా సెంటర్స్ అనో ఇవన్నీ లేవు. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఏ డెసిషన్ అయినా సరే తీసుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే 90% అక్యురసీ ఆఫ్ డెసిషన్ మేకింగ్కి వస్తారు మీరు. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కంప్యూట్ చేసి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కరెక్ట్ నిర్ణయం ఏదని అడిగితే మీకు నిర్ణయం వచ్చే పరిస్థితికి వస్తుంది. చదువులో కానీ, వ్యవసాయం కానీ, ఇంకొకటి కానీ. దానివల్ల ఇప్పుడు నిర్ణయాలు చేసే నాయకుడు కానీ మంచివాడైతే మంచి నిర్ణయం చేస్తే 70-80% కరెక్ట్గా ఉంటుంది. కొంతమంది 20%, 10%. అందుకే ఈ ఇబ్బందులు వస్తున్నాయి. భవిష్యత్తులో నిర్ణయం చేయడం, ఏ నిర్ణయం మంచి నిర్ణయం నిర్ణయించుకోవడానికి 80-90% మీకు డెసిషన్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు ఒక 5% మైండ్ అప్లై చేసి ఇది రైటా రాంగా జడ్జిమెంట్ తీసుకుంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఆ సందర్భంలో మీరు చూస్తే ప్రపంచమే మారబోతూ ఉంది. సర్వీస్ సెక్టర్లో ఇండియన్స్, మన వాళ్ళు భారతీయులు ప్రపంచం అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్టు ఇది ఐటీకే పరిమితం కాదు. ఐటీ అనేది బ్యాక్ బోన్ అన్నాను. ఒక వ్యవసాయంలో పెను మార్పులు వస్తున్నాయి. ఒక డ్రోన్ వచ్చేసింది. డ్రోన్ వచ్చి ఇప్పుడు మనం అనవసరంగా పెస్టిసైడ్ కొడతానే ఉంటాం. అనవసరంగా కొట్టక్కర్లేదు. ఊరికి ఒకసారి డ్రోన్ పంపిస్తే ఏ పొలంలో ఎక్కడ తెగులుందో అది తీసుకొస్తుంది. అక్కడి నుంచి ఇంకో డ్రోన్ పంపిస్తే తెగులుండేది ఎక్కడనే కొట్టి తెగులు లేకుండా చేస్తుంది. అంటే పొలం అంతా కొడతా ఉంటాం, 4 సార్లు కొడతాం, అది కూడా తెలియకుండా కొడతా ఉంటాం. ఇంకా పరిస్థితి రాదు. ఇట్లా అగ్రికల్చర్లో కూడా ప్రెసిషన్ వస్తుంది, మోడర్నైజేషన్ వస్తుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా అగ్రికల్చర్ కావచ్చు, వెటనరీ కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా తీసుకోండి, అన్నిట్లో కూడా పెను మార్పులు వస్తున్నాయి. అవన్నిటి కూడా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ స్కిల్స్ కానీ, కెపాసిటీస్ కానీ, మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి పూర్తిగా సహకరిస్తాం. ఒక ఫీల్డ్కి పరిమితం కాదు ఇది. మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి, హైయర్ ఎడ్యుకేషన్కి, రెండో స్కిల్ డెవలప్మెంట్కి, కెపాసిటీ బిల్డింగ్కి ఏ కోర్సులు ఉంటాయి. ఒకప్పుడు ఎంబీఏ ఉండేది కాదు. అందరూ అన్నారు ఎంబీఏ అంటే ఏంటని. ఆ రోజు నేను ఐఎస్బి పెట్టాను. ఈరోజు ఐఎస్బి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అయింది. మీరు చదువుకుంటారు, ఎట్లా మేనేజ్ చేయాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి స్పెషలైజేషన్, మార్కెటింగ్, ఆర్గనైజేషన్, కమ్యూనికేషన్, ఏదైనా కానీ దీన్ని చదువుకున్న తర్వాత మీకు మేనేజ్మెంట్ టెక్నిక్స్ వస్తే
లీడర్షిప్ బ్యాండ్విత్ పెరుగుతుంది. మీకు మీ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఇవి చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మాట్లాడ కరెక్ట్ కాదు. దిస్ ఇస్ వేర్ నేను మిమ్మల్ని కోరేది అంటే ఆడపిల్లల్ని మీకు స్కై ఈజ్ ది లిమిట్, మీ ఆలోచనకు రెస్ట్రిక్షన్స్ లేవు. అందుకే నేను అన్నాను కళలకు రెక్కలని. మీరు కళల కంటే మీకు రెక్కలు తోడి అవి సాధించడానికి మేము ఉపయోగపడతాం. అంటే మీ ఇంకొకటి కూడా ఉంది మన వాళ్ళల్లో, 10 రూపాయలు వచ్చిన తర్వాత స్వార్థం పెరుగుతుంది, కింది వాళ్ళని మళ్ళీ పైకి తీసుకురావాలని ఆలోచన చేయరు. అట్లా కాకుండా కంటిన్యూగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది, మనం పైకి వస్తే మన వాళ్ళు పక్క ఊర్లోనే, మన ఊర్లోనే, మన బంధువులు, స్నేహితులు, మన ఊరస్తులో చాలామంది ఇంకా వెనుబడి ఉంటారు. వాళ్ళకు హెల్పింగ్ హ్యాండ్ మీరు ఇవ్వాలి. అది ఇవ్వగలిగితే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ఊర్లో ఒక 100 మంది తెలుగు వాళ్ళు ఉంటే ఇంకొక 20 మందిని తీసుకపోతే ఆ అవకాశాలు పంచుకునే అవసరం వస్తుంది. ఇవి చాలా వరకు జరుగుతున్నాయి, ఇంకా మనం తీసుకెళ్దాం. మీకు కావాల్సింది ఒకప్పుడు ఆడబిడ్డ బయట రావాలంటే భయపడే పరిస్థితి నుంచి మీరు ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పోయి పనిచేసే పరిస్థితి వచ్చారు ఇప్పుడు. ఒకప్పుడు నేను ఉన్నప్పుడు రాత్రిలో ఆడబిడ్డలు వచ్చేవాళ్ళు కదా పనిచేయడానికి హైదరాబాద్లో. అప్పుడు 3 షిఫ్ట్స్ ఉండేటివి. నేనే ఫస్ట్ టైం భారతదేశంలో 3 షిఫ్ట్లు పెట్టి ఆడపిల్లలకు ప్రొటెక్షన్ ఇచ్చి రావడానికి పోవడానికి ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ పెట్టి ఆ రోజు మేము ఇచ్చాం. దానివల్ల నైట్ షిఫ్ట్లో కూడా మీరు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏ కంపెనీకి పోయినా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇదే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇది. గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఎన్రోల్ చేస్తున్నాం. వస్తానే యాక్ట్ చేయడానికి ఇప్పటికే ఒక 12,000 మంది మొన్న మహిళా దినోత్సవ సందర్భంగా భువనేశ్వరి గారు ఇనాగరేట్ చేశారు. 12,000 మంది జాయిన్ అయ్యారు. ఇంకా దీన్ని ముందు తీసుకెళ్తాం. అది కూడా తగ్గించాం. అవి కూడా ఉంటాయి, 2 ఉంటాయి. అవసరమైతే 2 మెర్జ్ చేయడమా ఏం చేయడం ఇంకొంచెం బెనిఫిట్ ఇస్తాం. అక్కడ లిమిటెడ్. ఇప్పుడు అక్కడ ఏంటంటే సెలక్షను, కోరికలు ఉండేవాళ్ళు ఒక 2-3 వస్తే మళ్ళీ పై రివ్యూలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ అట్ట కాదు. ఎవరు చదువుకోవాలన్నా మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ కోఆర్డినేట్ చేసి ఎంత డబ్బులైనా ఏ కోర్సుకైనా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అక్కడ లిమిటెడ్ యూనివర్సిటీస్ అన్నీ ఉంటాయి, ఇక్కడ అవన్నీ ఏమి ఉండవు. అందరూ చదువుకోవాలంటే చాలా డబ్బులు అవుతుంది ప్రపంచం అంతా వెళ్ళి. కానీ వాళ్ళు సంపాదించే డబ్బులు నాలెడ్జ్ వచ్చిన తర్వాత మల్టిప్లైర్ ఎఫెక్ట్లో ఉంటుంది. యూ కెనాట్ మెజర్ ఇట్. ఒక వ్యక్తి 10 ఏళ్లలో $1 బిలియన్ కంపెనీలు పెట్టేస్తున్నారంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, దెన్ ఇది వదిలిపెట్టి ఇంక మాట్లాడతాను నేను. కూర్చోండమ్మా, మీరు మీ ముందర రాజకీయాలు మాట్లాడితే బాగాలేదు. ఎన్రోల్మెంట్ రన్ ఎవరో చేసుకుంటారు. రండమ్మా, వచ్చేయండి. ఏమంటారు?
రిజిస్ట్రేషన్ అయిపోయింది, సర్టిఫికేట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ సిస్టమ్. ఒకప్పుడు టెలిఫోను టెక్నాలజీ కూడుబెడుతుందనేవాళ్ళు, ఇప్పుడు రియల్ టైం ఎక్కడికక్కడ పనిచేసుకునే అవకాశం, వర్చువల్గా పనిచేసే అవకాశం వచ్చింది. దీంట్లో నాకు ఆనందం ఏంటంటే టెలికమ్యూనికేషన్ సెక్టర్ని డీరెగ్యులేషన్కి ఆద్యుడిని నేను. నా రిపోర్ట్ బేస్ చేసే ఈరోజు టెలికమ్యూనికేషన్, ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ విఎస్ఎన్ఎల్ ఉంటే అది తీసేసి కాంపిటీషన్ తీసుకొచ్చారు, సంస్కరణలు తీసుకొచ్చారు. రెండోది, ఇటీవల కాలంలో నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక కమిటీ వేసే డిజిటల్ కరెన్సీ నేనే రిపోర్ట్ ఇచ్చాను. ఆ డిజిటల్ కరెన్సీ ఇచ్చిన తర్వాత ప్రపంచంలోనే ఈరోజు డిజిటల్ కరెన్సీలో హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్ ఇండియా. రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎన్ని జరుగుతాయి, మన దగ్గర ఎన్ని జరుగుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు పిల్లలు ఎంత నీట్గా మొత్తం విత్ ఇన్ నో టైం దే ఆర్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్. కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను చెప్పింది, రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఏ విధంగా మారిపోయింది అనేది. ఒకప్పుడైతే లైట్నింగ్ కాల్ అంటే ఒక వారానికి వచ్చేది, కొన్ని కాల్స్ వచ్చేటివే కాదు. ఓకే అమ్మా, గుడ్, బాగా చేస్తున్నారు. అందరూ ఎన్యూమరేట్ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, వస్తున్నా, దానికే వస్తున్నా. ఎందుకంటే నేను ఆ ప్రోగ్రాం చేసి వెళ్ళిపోతే మీరు అనుకుంటారు సమాధానం చెప్పలేదని, రాష్ట్ర ప్రజానీకం కూడా. ఈరోజు 2024 ఎన్నికలు తొందరలో వస్తున్నాయి. ఒక 2-3 రోజులు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈరోజు మా యొక్క ఆలోచన ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది 2024లో జరిగే ఎన్నికల్లో జరగబోయేది. ఎప్పుడు కూడా రాజకీయాలు అనేటివి కోయలేషన్ పెట్టుకున్నా, లేకపోతే ఇండివిజువల్గా పోటీ చేసినా, ప్రజలకు మనం ఏమి మేలు చేస్తున్నాం, వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారుస్తున్నాం, ఏ పబ్లిక్ పాలసీ తీసుకుంటే ఇమ్మీడియట్గా షార్ట్ టర్మ్లో, లాంగ్ టర్మ్లో వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇండియాలో సంస్కరణలు లేవు, ప్రపంచం అంతా ఎగతాళి చేసేవాళ్ళు. ఇండియా అంటే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే 2%. దీని మీద మనం ఒకసారి ఆలోచించి అధ్యయనం చేసినప్పుడు ప్రజల తప్పు కాదు, ఇది ప్రభుత్వం అమలు చేసిన విధానాల తప్పు. 91 ఫస్ట్ టైం మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు వచ్చే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే, అప్పటి వరకు ఒకే పార్టీ మొనోపలి, రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మొనోపలి ఉండేది, ఏక పార్టీ. కానీ ఫలితాలు మాత్రం చాలా తక్కువగా వచ్చేటివి. ఒక చిన్న రోడ్డు వేయాలన్నా, ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా డబ్బులు ఉండేవి కాదు. అందుకే గుంతల రోడ్లు చాలా గందరగోళంగా ఉండేటివి. అదే భారతీయులు ఒకప్పుడు ప్రపంచంతో వెలిగారు, ప్రపంచం అంతా వచ్చి మన దగ్గర చదువుకున్నారు. అలాంటి నాగరికత పోయి మళ్ళా మనం ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఒక్క సంస్కరణలు పివి నరసింహరావు గారు చేసింది. ఆ రోజు కంపల్షనా, ఆప్షనా అవన్నీ వదిలిపెట్టిన కానీ ధైర్యంగా తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి ఒక శ్రీరామ రక్షగా మారాయి. అందుకే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, 91 కంటే ముందు 91 తర్వాత మనం కంపేర్ చేసుకుంటే రాజకీయ విశ్లేషణ చాలా సంవత్సరాల ముందు అయితే సింగిల్ పార్టీ డామినేషన్ ఉండేది.
సంస్కరణలు వచ్చిన తర్వాత సంస్కరణలు తెచ్చినప్పుడు కూడా మైనారిటీ గవర్నమెంట్ పివి నరసింహరావు గారు, ఆ తర్వాత కోయలేషన్ గవర్నమెంట్స్. భారతదేశం శక్తి ప్రపంచమంతా గుర్తించిందంటే ఈ సంస్కరణల ఫలితాలే. ఈరోజు సంపద సృష్టించడంలో మన వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా తయారయ్యారంటే ఈ సంస్కరణల ఫలితాలు. నాకు బాగా జ్ఞాపకం, నేను ముఖ్యమంత్రి కొత్త రోజుల్లో కరెంట్ ఎప్పుడు వస్తుందో కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. మా వాళ్ళు ఎంత ఇన్ఎఫిషియెంట్గా ఉండేవాళ్ళు అంటే అప్పుడు డిపార్ట్మెంట్ చాలా భయంకరంగా ఉండేటి. హైదరాబాద్లో విద్యుత్ సౌధ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. సమ్మర్ వస్తే నలుమూలల నుంచి రైతులు వచ్చి ధర్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. కరెంట్ ఇవ్వాలి, మా పంటలు పండించండి, ఎండిపోకుండా చూడమని చేసే పరిస్థితి. మా అసెంబ్లీ ఎప్పుడూ కూడా బడ్జెట్ సెషన్ ఉంటుంది, బడ్జెట్ సెషన్ అంతా కూడా దీంతోనే పోయేది. అలాంటి పరిస్థితి నుంచి ఒక్క సంస్కరణ తీసుకొచ్చాం. అది 99లో భారతదేశం ఫస్ట్ టైం విద్యుత్ సంస్కరణ నేనే నాంది పలికాను. రెగ్యులేటరీ కమిషన్ వచ్చింది కూడా ఫస్ట్ టైం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. ఇప్పుడుండే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, జనరేషన్ కంపెనీస్, ట్రాన్స్మిషన్ కంపెనీ, ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ కూడా సెటప్ చేశాం. ఆ తర్వాత అనేక సంస్కరణలకు నాంది పలికాం. ఈ సంస్కరణలో నేను గర్వంగా చెప్పేది, ఆంధ్రప్రదేశ్ లీడ్ చేశాం. ఫస్ట్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ మంది, ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఏదైతే ప్రైవేట్ పవర్ ప్రాజెక్ట్ జీవీకే జేగురుపాడు, ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. అదే సమయంలో ఫస్ట్ ఎయిర్పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. అంత మునుపంతా గవర్నమెంట్ కట్టేవాళ్ళు. దాంతో మొత్తం మారిపోయింది. ₹1 పెట్టుబడి లేదు, గవర్నమెంట్కి ఆదాయం వస్తూ ఉంది, వాళ్ళు అప్పు తీస్తున్నారు, మనం పర్మిషన్లు ఇస్తున్నాం. ఆ ఒప్పంద ప్రకారం బ్రహ్మాండంగా వాళ్ళు రన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్స్పాన్షన్ కూడా ప్రాబ్లం లేదు, ముందుకు వెళ్ళిపోతున్నాయి. అదే మరి గ్రీన్ ఫీల్డే కాకుండా ఓపెన్ స్కై పాలసీ ఫ్లైట్స్ తీసుకొచ్చాం వాజ్పేయి గారి పీరియడ్లో. వాట్ ఈజ్ ఓపెన్ స్కై పాలసీ? అంత మునుపంత ఫ్లైట్స్ వేయాలంటే ఆ దేశం నుంచి ఆ ఎయిర్లైన్స్ మనకు వస్తే మన ఎయిర్ ఇండియా ఇంకొక ఫ్లైట్ ఆ దేశానికి పంపించాలి. మన దగ్గర ఫ్లైట్ లేవు కాబట్టి మీరు ఫ్లైట్ వేయడానికి వీలు లేదు. దాంతో ఫైట్ చేస్తే వాజ్పేయిని మెప్పించి ఫస్ట్ ఓపెన్ స్కై పాలసీలో వచ్చింది భారతదేశంలో ఎమిరేట్స్ ఫ్లైట్స్ టు హైదరాబాద్. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ వచ్చాయి. ఇప్పుడైతే ఎక్కడికక్కడ 100 ఫ్లైట్లు దేశం అంతా కూడా విదేశాలకు పోతున్నాయి, వాళ్ళు వస్తున్నారు, మన ఫ్లైట్లు ఉన్నాయి. ఈ విధంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా రోడ్లు అయితే నేను ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ నెల్లూరులో దిగి తిరుపతికి పోతున్నాను. ఆ రోజు భయంకరంగా ఆ రోడ్లు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క అడుగుకు గుంతాయి. అది నేషనల్ హైవే. నేను పోతానే రివ్యూ పెట్టుకునే సీఎం ఎందుకు దరిద్రంగా ఉన్నాయని నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ఇద్దరిని పిలిపి తిడితే, మమ్మల్ని ఏం చేయమంటారు సార్, మా దగ్గర డబ్బులు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాను, మీరన్నా రిపేర్ చేయించారు, మా దగ్గర మేము ఎట్లా ఇస్తాం సార్, మేము ఇవ్వలేమన్నారు. నేను ఎగ్జామ్ చేసి డబ్బులు ఇచ్చి ఆ గుంతలన్నీ పొడిపించా. మలేషియాకి వెళ్ళా నేను, మహతీర్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ నాకు చాలా క్లోజ్గా ఉండేవారు. అక్కడికి వెళ్తే ఈస్ట్ వెస్ట్ కారిడార్కి ఒక రోడ్డు ఉంది, ఈస్ట్ వెస్ట్ 8 లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్స్. అది చూసి టోలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ₹1 పెట్టుబడి లేదు, యూజర్సే పే చేస్తారు, మనం పర్మిషన్ ఇస్తే సరిపోతుందని వాజ్పేయి గారికి నచ్చ చెప్పాను. ఆయన అన్నాడు, నువ్వు అన్ని కొత్త ఆలోచనలతో వస్తావు, ఈ కొత్త ఆలోచనలు మన దగ్గర లేకుండా డబ్బులు ఎక్కకుండా అన్నాడు. ₹1 ఇవ్వద్దండి, నేషనల్ హైవే బడ్జెట్ ఈజ్ ఎనఫ్, ఆ డబ్బులే మీరు పెట్టండి, అది సీడ్ క్యాపిటల్గా ఉపయోగిస్తాం, దీన్ని మొత్తం చేద్దాం అన్నాం. ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై, యూ కెన్ గో త్రూ రికార్డ్స్. అక్కడి నుంచి అది సక్సెస్ అయింది. మలేషియన్ కంపెనీ పనిచేశారు. అక్కడి నుంచి దేశం అంతా కూడా ఈరోజు బ్రహ్మాండంగా రోడ్లు వచ్చాయి. ఒక గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్ వచ్చింది, తర్వాత డిస్ట్రిక్ట్ రోడ్స్ వచ్చేసి అన్ని రోడ్లు వచ్చాయి. ఇప్పుడు ₹1,00,000 కోట్ల పైన డబ్బులు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే సంపద క్రియేట్ చేశాం, డిపార్ట్మెంట్ని పరిపుష్టి చేశాం. ఈరోజు రోడ్స్ అన్నీ ఈజీ అయినాయి. దీనివల్ల లాభాలు చూస్తే వేర్ అండ్ టైర్, పెట్రోల్ సేవింగ్, హెల్త్,
టైం మేనేజ్మెంట్, అనేక లాభాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది రిపేర్స్ అవన్నీ కూడా చాలా ఉండేటివి. అంటే నేను ఏమంటున్నానంటే ఇవన్నీ వచ్చి ఈరోజు దేశం, నాకు ఏమాత్రం డౌట్ లేదు, ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా, ఇంకా కొన్ని సమస్యలు మనకున్నాయి, ఆ సమస్యలను హ్యాండిల్ చేయాలి. బట్ 2047కి ఏదైతే ప్రధానమంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారో 2047 వికసిత్ భారత్ ఇది జరుగుతుంది. డెవలప్డ్ కంట్రీగా ఇండియా తయారవుతుంది. ఇండియన్స్ చెప్తున్నా మళ్ళీ, ఇండియన్స్ ప్రపంచమంతా నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు వెల్త్ క్రియేషన్లో. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి వ్యాపారం చేసి ఇండియాని కాన్కర్ చేశారు. ఇంకా రాబోయేది మన వాళ్ళు మేధాశక్తితో విదేశాలకు వెళ్ళి ఆ దేశంలో సేవలు చేసి కార్పొరేట్ రంగంలో, పబ్లిక్ రంగంలో అంటే రాజకీయాల్లో, వ్యాపారాల్లో నెంబర్ 1గా తయారవుతారు. దీనివల్ల డబ్బులు విపరీతంగా వస్తాయి. అంటే మనం సర్వీసుల ద్వారా ప్రపంచాన్ని శాసించబోతున్నాం, ప్రపంచాన్ని రూల్ చేయబోతున్నాం. ఒక కంట్రీ కాదు, ఒక 150-200 కంట్రీలో ఇది జరగబోతుంది. మినిమం 100 కంట్రీస్లో ఇప్పటికే ఆ సిమ్టమ్స్ కనపడొస్తున్నాయి. ఇండియన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ నెంబర్ 1గా ఉంటారు. ఇండియా 2047కి 1 కానీ లేకపోతే 2లో ఉంటాం, బాగా చేస్తే నెంబర్ 1 ఉంటాం. దానికి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ మీరు ఆలోచిస్తే మనం తీసుకున్న ఎకనామిక్ రిఫార్మ్స్, ఆ ఎకనామిక్స్ వల్ల ఆంటర్ప్రెన్యూర్స్ పెరిగారు. రెండోది మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ సమయంలో ఎవ్వరూ అడాప్ట్ చేసుకోలేని సమయంలో భారతదేశం ఐటీని అడాప్ట్ చేసుకున్నాం. ఐటీ హ్యాస్ బికమ్ బ్యాక్ బోన్ ఫర్ నాలెడ్జ్ ఎకానమీ. ఆ నాలెడ్జ్ ఎకానమీకి ఎప్పుడైతే మనకు చొరవ తీసుకున్నామో, ఐటీని అడాప్ట్ చేసుకున్నామో, మనం అందరికంటే మెరుగైనటువంటి ఇవ్వగలిగాం. మూడో ఫ్యాక్టర్ మనకు కలిసి వచ్చింది, విండ్ ఫాల్ గెయిన్. ఐ కెన్ సే ఊహించని ఫలితం. ఆ ఫలితం జనాభా. ఆ జనాభా యంగ్స్టర్స్ రావడం. ఈరోజు ప్రపంచంలో చైనా జనాభా తగ్గిపోతూ ఉంది, ముసలివాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. యూరోప్ అదే పరిస్థితి ఉంది, అమెరికా అదే పరిస్థితి ఉంది. అన్ని డెవలప్డ్ కంట్రీస్లో, జపాన్, అన్ని దేశాలు ఇది ఉంటే ఒక్క భారతదేశం జనాభా మాత్రం యంగ్స్టర్స్ ఎక్కువ ఇది ఉంది. ఇంకొక పక్కన ఇంకొక 25 సంవత్సరాలు భారతీయులు ఇదే పాపులేషన్ ఉంటుంది, ఇంకా పెరుగుతుంది, యంగ్ జనరేషన్ ఉంటుంది. ఈ 3 ఫ్యాక్టర్స్ కలిసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సర్వీస్ సెక్టర్లో మనకు తిరుగుండదు, ఆంటర్ప్రెన్యూర్స్గా ఎదగడంలో తిరుగుండదు. ఎప్పుడైతే డబ్బులు వస్తాయో పబ్లిక్ గవర్నెన్స్లో కూడా మన వాళ్ళు డామినేట్ చేస్తారు. ఇప్పుడు వివిధ దేశాల్లో ఎంపీలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ప్రధానమంత్రులు అవుతున్నారు, ప్రెసిడెంట్స్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక సినారియో. ఆ సినారియోలో ఈరోజు మీరు ఆలోచిస్తే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి. మనం ఎక్కడున్నాం? మన రాష్ట్రం. ఇలాంటి మాట్లాడేదానికి కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మొత్తం విధ్వంసం. ఏ ఇన్స్టిట్యూషన్ అయినా పనిచేసే పరిస్థితిలో ఉందా? ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం అంటాడు. ఇంగ్లీష్ మీడియంకి ఎవరు వ్యతిరేకం కాదు. ఈరోజు అమెరికాకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం చదువుకొని అమెరికాకి వెళ్ళలేదు. తెలుగు మీడియంలో చదువుకొని 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ చదువుకున్నాం. నేను కూడా 6వ తరగతి నుంచి చదువుకున్నాను. మాతృభాషలో మనం చదువుకున్నాం. దానివల్ల నాలెడ్జ్ని అక్వైర్ చేసే ప్రపంచం అంతా ఇది జరుగుతుంది. ఈరోజు యూరోప్ డెవలప్ అయింది. యూరోప్లో ఏ దేశానికి పోయినా మదర్ టంగే ఉంటుంది. అదే మరిగా చైనా, జపాన్ ఉంది. జపాన్ కూడా మదర్ టంగే ఉంటుంది. కనీసం వాళ్ళు మాట్లాడలేరు. నేను ఎన్నోసార్లు చెప్పాను, బ్రిటిష్ వాళ్ళు పోతూ కోహినూర్ డైమండ్ తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ ఇక్కడ వదిలిపెట్టిపోయారు. వాళ్ళు దాన్ని తీసుకుపోలేకపోయారు. అందరిలో ఇంగ్లీష్ ఉంది కాబట్టి అది నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న ఇంగ్లీష్ ఇప్పుడు బ్రోకన్ ఇంగ్లీష్ అనే ఏదైనా కానీ మన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ బెర పనిచేసే పరిస్థితికి వచ్చారు. రెండోది, ఇండియన్స్కి చాలా చొరవ ఉంది. ఆ చొరవ మీరు చూస్తే వీళ్ళు ఐర్లాండ్లో బొమ్మన్నా, యూరోప్లో బొమ్మన్నా, ఎక్కడ బొమ్మన్నా సర్వైవ్ అయ్యే శక్తి వాళ్ళకు ఉంది. ఇండియన్స్ కడవాళ్ళకి ఎవరికి లేదు. మూడోది, నమ్మకం ఉంది ఇండియన్స్ పైన. చైనీస్ పైన నమ్మకం లేదు. కొన్ని దేశస్తులు పోరు, మన వాళ్ళకి చొరవ ఎక్కువ ఉంది. నేను చూశాను.
ఈరోజు మీరు చూస్తే ఆడపిల్లల్ని ఎక్కడికి పోమన్నా పోయి తిరిగి వస్తారు. అదే మగవాళ్ళు కూడా జపాన్లో పోవాలంటే 10 మంది కలిసి రావాలి. గ్రేట్ డెవలప్మెంట్ కంట్రీ, ఐ అడ్మైర్ దాట్. కానీ వాళ్ళు ఆ విధంగా పెరిగారు. ఒక టౌన్కి వస్తే ఆ టౌన్లో వాళ్ళు 10 మంది రావడం, ఒక హోటల్ కట్టుకోవడం, వాళ్ళకి కావాల్సిన కమ్మోడ్లు, వాళ్ళకి కావాల్సిన భోజనం, వీటికి అలవాటు అయిపోయారు. మనం అట్ట కాదు. మోస్ట్ అడాప్టబుల్ కమ్యూనిటీ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఓన్లీ ఇండియన్స్. దాంట్లో మోస్ట్ ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ ఈజ్ తెలుగు. అది హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేకపోతే ఆంధ్ర కావచ్చు, ఇవన్నీ. దీంతో నేను ఏంటంటే ఈరోజు మన రాష్ట్రంలో ఉండే పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతులు, యువత, ఉద్యోగస్తులు, కార్మికులు, మహిళలు, పేదవాళ్ళు ఒక్క సెక్షన్ కాదు, అన్ని సెక్షన్స్ నలిగిపోయారు. గ్లోబల్ అవకాశాలు అందిపుచ్చుకొని ఈరోజు హైదరాబాద్ పోతే మీరు ఎంత డైనమిజం ఉంటుంది. ఏంటి కారణం? 25 ఏళ్లకు మనం వేసిన ఫౌండేషన్. ఆ రోజు ఆ ఫౌండేషన్ వేసాం, ఆటో పైలట్లోకి వెళ్ళింది. దాన్ని ఎవడు డిస్ట్రాయ్ చేయాల. నేను వేసిన ఫౌండేషన్కి రాజశేఖర రెడ్డి వచ్చి హైటెక్ సిటీ కొట్టేసుంటే, లేకుంటే ఎయిర్పోర్ట్ వద్దనుంటే, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదనుంటే ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయ్యేది కాదు. ఈరోజు ఇక్కడ అమరావతి డెవలప్ అయి ఉంటే, పోలవరం పూర్తయి ఉంటే, ఇండస్ట్రీస్ అనుకున్నట్టు వచ్చుంటే మనం ఎక్కడికి పోయేవాళ్ళం? ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడ మీరు చూశారు కాలేజెస్, యూనివర్సిటీస్. మనం ఇచ్చింది ల్యాండ్ ఇస్తే ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చింది, అమృత వచ్చింది, ఇంకా చాలా యూనివర్సిటీస్ రావాల్సినట్టు అన్నీ పోయినాయి. కాలేజీలు రావాల్సిన బెస్ట్ కాలేజీలు పోయినాయి. అంటే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలనుకున్నాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన తెలుగు వాళ్ళ శక్తి ఎంతంటే, ఒకప్పుడు హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద కాలేజీలు, ట్రెడిషనల్ కాలేజీలు ఉండేవి తప్ప ఎవరన్నా చదువుకోవాలంటే గుంటూరుకు వచ్చారు, గుంటూరులో చదువుకున్నారు, చదువుకొని మళ్ళీ వచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇక్కడి నుంచి ఆంధ్రా నుంచి వచ్చి నారాయణ, చైతన్య, విజ్ఞాన్ ఇలాంటి అందరూ కూడా కార్పొరేట్ సెక్టర్లో చైన్స్ పెట్టి ఇప్పుడు ఆల్ ఇండియా బ్రాండ్స్ అయిపోయారు. అలాంటి ఎడ్యుకేషన్ ఉండే ఈ ప్రాంతంలో మొత్తం దేశంలో ఉండే యూనివర్సిటీస్ అవ్వాలనుకుంటే, ఎడ్యుకేషన్ హబ్గా చేయాలంటే మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు ప్రజలు గెలవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి. నిన్నే ఒక న్యూస్ చూశాను నేను. చెల్లూరుపేట సీటు మంత్రిని ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయడం తప్పు. ట్రాన్స్ఫర్ చేస్తే మల్లెల రాజేష్ అని ఒక అతను పారాచూట్ వచ్చాడు, అక్కడికి నేరుగా దిగాడు. ఇన్నేళ్ల రాజకీయాల్లో ఉన్న ఆ పారాచూట్ ఎవరో తెలియజేసుకొని తిరిగాడు. అక్కడ దిగితే తనేమిది పెద్ద వీరుడు అనుకున్నాం. 3 రోజులు తేలిపోయాడు. ఏంటి హిస్టరీ అంటే 6.5 crores ట్రాన్సాక్షన్ మినిస్టర్కి. నేను ఇక్కడి నుంచి గుంటూరు పోతున్నా, నువ్వు రా ఇక్కడికి, 6.5 కోట్ల డబ్బులు ఇమ్మంటే సెటిల్మెంట్ ఎవరు చేశారో ఆవిడ ప్లస్ గ్రేట్ అడ్వైజర్ సజ్జల, ఒక బ్రోకర్. వీళ్ళు నన్ను గురించి విమర్శిస్తారు, పార్టీల గురించి విమర్శిస్తారు. మళ్ళా సెటిల్మెంట్ చేశారు, మార్చేశారు. అతన్ని మార్చి ఇంకొక అతను తీసుకొచ్చారు. కాబట్టి మనోహర్ నాయుడు తీసుకొచ్చారు. ఆయన ఇంకొక పారాచూట్ గుంటూరు నుంచి పంపించారు. అంటే దిగేశాడు అక్కడ. వాడు ఇప్పుడు గొడవ పెట్టుకున్నాడు, నా డబ్బుల కథ ఏంటని. సెటిల్మెంట్లో 50% ఇచ్చారు. కెన్ యూ ఇమాజిన్? వాట్ ఏ పాలిటిక్స్, వాట్ ఏ పిటీ ఫర్ ది స్టేట్. ఒక పక్క ప్రపంచాన్ని ఇప్పుడు మీరు పోతే అమెరికాలో డల్హాస్ అయితే మొత్తం తెలుగు వాళ్ళది అయిపోయింది. మన పేర్లు పెట్టేశారు అక్కడ. డల్హాస్ మొత్తం మన పేర్లు, తెలుగు పేర్లే. రియల్ ఎస్టేట్ చేసి మొత్తం వీళ్ళంతా చేసి ఒక ఇన్నోవేషన్లో పోయి అలాంటి పరిస్థితి ప్రపంచం అంతా సాధిస్తూ ఇక్కడ ఈ కర్మేంటి నాకైతే అర్థం కావడం లేదు. అందుకే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత కింద ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు ఏమంటారు, పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి? ఓకే, 10 ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ఉంది, రేపు కూడా మళ్ళీ బీజేపీని వస్తుందని అందరూ చెప్తున్నారు. సౌత్ ఇండియాలో తక్కువ, నార్త్ ఇండియాలో వస్తుందని. ఇప్పుడు జరిగిన డిస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కిపోయిన దాన్ని పికప్ చేయాలనుకుంటే
కేంద్ర సహకారం అవసరం, నిధులు కానీ, పర్మిషన్లు కానీ, గ్రాంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్నీ అవసరం. ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం. ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి, జనసేన తెలుగుదేశం ఎందుకు పెట్టుకోవాలి అంటే వీళ్ళ ఉద్దేశం మీరు ఫైట్ చేసుకోండి, ఓట్లు డివైడ్ చేసుకోండి, మేము అబద్ధాలు చెప్తాం, ప్రజల్ని మోసం చేస్తాం, మభ్య పెడతాం, మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క సీట్లు అయిన తర్వాత తెలుగుదేశానికి మీకు ఎప్పుడూ లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారు, ఎప్పుడు మీరు పోటీ చేయలేదు ఇన్ని తక్కువ సీట్లలో అని ఒక పక్క, ఇంకో పక్క జనసేనని నీకు తక్కువ సీట్లు వచ్చాయని ఆయన రెచ్చగొట్టడం, బీజేపీ మీరు నేషనల్ పార్టీ ఇండియానా మీరు తీసుకునేది, మీరు గట్టిగా చెప్తే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి కదా అంటే ఇలాంటి విధ్వంసకరమైనటువంటి రోల్ని వీళ్ళు ప్లే చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి చెప్పింది రాష్ట్రం గెలవాలి, అదే మరి ఓటు డివైడ్ కాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త రాష్ట్రం కోసం మేము పనిచేస్తాం చాలా స్పష్టంగా చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాడు. నేను కూడా గర్వంగా పోకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, లేకపోతే 22 సంవత్సరాలు మా పార్టీ రాష్ట్రంలో పరిపాలించింది, కేంద్రంలో చక్రాలు తిప్పాం. కాబట్టి నేను కూడా అన్నీ నా దగ్గరికి రావాలి, నేను ఎక్కడికి పోను, ఎవరితో అడ్జస్ట్ కానంటే అంటే ఎవరికి లాభం? ప్రజాహితం కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం, భావితరాల కోసం మేము రాజీ పడ్డాం అందరం కూడా. ఆ రాజీ ఈరోజు మా ఉద్దేశం మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి, ముందుకు పోవడానికి దోహదం చేయాలి. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, వ్యక్తులు లేవు. సమాజ హితం కోసం సమాజమే ముఖ్యం మనందరికీ. ఈ ఆలోచన రాకపోతే, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు 95 నేను ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే, నాకు అవకాశం రాకపోతే పబ్లిక్ పాలసీల్ని పాస్ చేసే అవకాశం నాకు ఉండేది కాదు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి పబ్లిక్ పాలసీస్ని అమలు చేశాను కాబట్టి హైటెక్ సిటీ కట్టగలిగాను, ఐటీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోగలిగాం, లేకపోతే రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చాం, వెల్త్ క్రియేట్ చేశాం. అది ఈరోజు హైదరాబాద్ నగరం అనేది భారతదేశంలో నెంబర్ 1 సిటీగా తయారైంది, మోస్ట్ లివబుల్ సిటీ, నాలెడ్జ్ ఎకానమిక్ హబ్. అది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ప్రపంచానికి హబ్గా తయారైంది. మీరు బయోటెక్నాలజీ తీసుకోండి, ఎవరు ఊహించారు ఆ రోజు తెలుగుదేశం లేకపోయి ఉంటే, ఏదైతే బయోటెక్నాలజీ పార్క్ రాకపోయి ఉంటే, భారత బయోటెక్ అని కంపెనీ పెట్టకపోయి ఉంటే కరోనా వ్యాక్సిన్ తయారు చేసేవాళ్ళం మనం. ఈజ్ ఇట్ నాట్ ప్రైడ్ ఫర్ ది కంట్రీ? ఇలాంటి ఒకటి కాదు, కొన్ని వందల మార్పులు తీసుకొచ్చాం. అందుకే ఈరోజు కూడా నేను కూడా ఆలోచించింది అందరం కలిసి పనిచేద్దాం, కలిసి మళ్ళీ నూతన వరవడికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పొత్తు చేశాం. ఇది రాష్ట్ర హితం కోసం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకో లేకుంటే రాజ్యాధికారం కోసం కాదు. రాజ్యాధికారం అవసరం, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనివార్యం. ఈ ప్రభుత్వ మార్పు కూడా ప్రజల కోసం మేలు జరగాలని చెప్పే దానికోసం చేశాం తప్ప, లేకపోతే రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా దీన్ని కాపాడుకోలేం. ఇప్పటికే కొంతమందిలో ఒక ఆలోచన వచ్చింది, ఎట్లా మేము వెళ్ళిపోయాం బయట, ఈ స్టేట్కి మేము రాలేం, అక్కడ ఎవరికి సెక్యూరిటీ లేదు, ఆస్తులకు సెక్యూరిటీ లేదు, ఈసారి కానీ ఏదైనా జరగడానికి జరిగితే మేము కూడా ఉండే 1 ఎకరా 2 ఎకరాలు అమ్ముకొని వెళ్ళిపోతాం అనే పరిస్థితికి వచ్చారు శాశ్వతంగా. కానీ దానికి పరిష్కార మార్గం అది ఒకటే కాదు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళ భూములు కొనేవాళ్ళు కూడా ఉండరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే ఇక్కడ 1 ఎకరా కొంటే అక్కడ 5 ఎకరాలు కొనేవాళ్ళు, ఇప్పుడు అక్కడ 1 ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితి. వై? నేను భూములు ఒకటే రేట్లు పెరగాలని కాదు, భూములు ఎప్పుడు రేట్లు పెరుగుతాయి, ఒక రోడ్డు వస్తే, ఒక నేషనల్ హైవే వస్తే పెరుగుతాయి, ఎందుకంటే ఇండస్ట్రీస్ పెట్టచ్చు. ఒక ఇండస్ట్రీ వస్తే పక్కుండే భూములు పెరుగుతాయి, దేనికోసం పక్కన డెవలప్మెంట్ వస్తుందని.
లేకుంటే ఒక టౌన్షిప్ వస్తే పెరుగుతాయి. ఇట్లా వేరియస్ అభివృద్ధి కార్యక్రమాలు జరిగితేనే భూములకు రేట్లు పెరుగుతాయి. హైదరాబాద్లో భూములకి ఒకప్పుడు నేను చూస్తే హైటెక్ సిటీ ఏరియాలో ₹1,00,000 ఎకరా. అలాంటి ₹1,00,000 ఎకరా ఒక 5-10 సంవత్సరాల్లో 50 కోట్లు అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 5,000 రెట్లు పెరిగింది. అది డెవలప్మెంట్. దానివల్ల రియల్ ఎస్టేట్ వచ్చింది, కంపెనీలు వచ్చాయి, పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది, వ్యాపారాలు పెరిగాయి, ఇన్నోవేషన్ వచ్చింది, స్టార్టప్లు వచ్చాయి. ఆ ఎకో సిస్టమ్ వచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ ప్రభుత్వం చేసే హింస, దాడులు, అక్రమ కేసులు, కబ్జాలు, దొంగ ఓట్లు, పోలింగ్ అక్రమాలు ఇవి వీళ్ళు చేసే పని. దీనికి అందరూ భయపడిపోయి ఇంట్లో ఉంటే పిల్లలకు చెప్తున్నా, ముఖ్యంగా యూత్కి చెప్తున్నా, మీ భవిష్యత్తు అంధకారం కాకుండా ఉండాలంటే రోడ్డు ఎక్కాలి. మీరు ఈ 30 రోజులు 40 రోజులు నా కోసరం కాదు, మీ భవిష్యత్తు కోసం మీరు పనిచేసే పరిస్థితి రావాలి. ఇదేదో చారిటీ కోసరం కాదు, ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తేనే కాదు. గత చరిత్ర ఒకసారి మీరు గుర్తు చేసుకొని విజువలైజ్ చేసి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఎక్కడైతే మీ భవిష్యత్తు సేఫ్గా ఉంటుంది, మీకు బంగారు భవిష్యత్తు ఉంటుందో మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మాకు ఏంటి సంబంధం, ఏ ప్రభుత్వం వస్తే మాకేంటి అనే ఆలోచన చాలామంది పిల్లలకు ఉంది. అది కారణం మీరు అవేర్నెస్ లేకుండా పోవడం. అవేర్నెస్ రానంత వరకు మన పిల్లల భవిష్యత్తు కానీ అందరి భవిష్యత్తు ఎట్లే ఉంటుంది. ఎప్పుడు కూడా వెల్త్ క్రియేట్ చేయడం కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానీ, సుపరిపాలన ఇవ్వడం కానీ, సమాజంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సుస్థిరత ఇవ్వడం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సెక్యూరిటీ ఫండమెంటల్ ప్రిన్సిపల్. గవర్నమెంట్ ఎప్పుడైనా సరే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అలాంటి సెక్యూరిటీ ఇవ్వాలంటే ఎమ్మెల్యేలే దోపిడీదారులు అయ్యి చట్టాలు చేయవలసిన వాళ్ళే మొత్తం మిమ్మల్ని హింసించే పరిస్థితికి వస్తే తప్పుడు కేసులు పెట్టి ఇంకెవరికి రక్షణ ఉంటుంది? ₹100 కోట్ల సెటిల్మెంట్ చేసి లాగేస్తున్నారు. మీరు కొండలు చూస్తే కానీ మీరు అనుకుంటారు చాలామంది పిల్లలు, మాకే సంబంధం, ఆ కొండే కదా పోయిందని. కానీ ఎన్విరాన్మెంట్ నాశనం అయిన తర్వాత మీకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది? బాధ్యత అనేది ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి ఈ రోజుల్లో. ఎందుకంటే మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వచ్చిన తర్వాత, అంటే సంపద వచ్చిన తర్వాత అందరూ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వైపు వెళ్తున్నారు. కానీ వాల్యూ బేస్డ్ సొసైటీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఉండే పెద్ద సంపద, పెద్ద వారసత్వం మన కుటుంబ వ్యవస్థ, మన నాగరికత. అన్ని దేశాల కంటే ఈ కుటుంబ వ్యవస్థ అందరికీ, కుటుంబంలో ఒక సుస్థిరతని ఇస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది. అది హాస్పిటల్స్ 100 హాస్పిటల్కి పోయినప్పుడు ఎంత ఇది వస్తుందో అంత ఇంట్లో హెల్త్ కానీ హ్యాపీనెస్ కానీ ప్రొవైడ్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మా కోసం పెట్టుకున్నటువంటి ఇది కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఒకప్పుడు కొన్ని పార్టీలు ఈ పేదరికం గురించి స్లోగన్స్ మాట్లాడేవాళ్ళు. నేను ఆ విమర్శలకు పోను. ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేయకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడేవాళ్ళు. అది ఎప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేశాం, కానీ ఈ వెల్త్ అంతా కొంతమందికి పరిమితం అవుతా ఉంది. రాను రాను డబ్బులుండే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. మిలినియర్స్, బిలినియర్స్ పెరిగిపోతున్నారు. పేదరికం కూడా అట్లే పెరుగుతూ ఉంది. నేను అందుకే కొత్త పాలసీ కింద మాట్లాడుతున్నా, P4 అని. ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దానివల్ల వెల్త్ క్రియేట్ చేసాం. ఒక రోడ్డు ద్వారా, ఒక ఇండస్ట్రీ ద్వారా, లేకపోతే ఒక పవర్ ప్రాజెక్ట్ ద్వారా, ఇవన్నీ. ఇప్పుడు రాబోయే రోజులు P4 అని మాట్లాడాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే ప్రజలను కూడా భాగస్వాములు చేసి, ప్రజల్ని ఒక ఆస్తిగా చేసి, బాగా పైకొచ్చిన 10%, కింద నుండే ఒక 20% అడాప్ట్ చేసుకొని, మెంటరింగ్ చేసి, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి పేదరిక నిర్మూలన చేయగలిగితే అది దేశానికి శ్రీరామ రక్ష. మీకు ఆస్తి వచ్చిందంటే, సంపద వచ్చిందంటే మీ కష్టమే కాదు. అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది. దాన్ని మీరు అనుకూలంగా మార్చుకున్నారు. మార్చుకున్న మీరు సమాజానికి మళ్ళా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాంటి కొన్ని పాలసీలు కూడా మనం తీసుకురావాలి, పబ్లిక్ పాలసీస్ కూడా.
దానివల్ల మనం అనుకున్న లక్ష్యాలు మనం నెరవేరుస్తాం. అందుకనే మళ్ళీ నేను చెప్తున్నా, ఇవన్నీ జరగాలంటే అటు కేంద్రం సహకరించాలి, ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వం రావాలి. ఇలాంటి విధ్వంసాలు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. నేను చాలా రాజకీయాలు చూశాను, కానీ ఇలాంటి ఇప్పుడు ఏంటంటే అందరినీ జైల్లో పెట్టి లక్షల వేల కేసులు పెట్టి అతను నేను ఏకాకి, నాకెవరు లేరు, నాకు పేపర్ లేదంటాడు. అంటే పేపర్లో ఈరోజు నిద్రలేసి చూస్తే ఆ పేపర్లో అన్నీ తప్పుడు వార్తలు రాసి ఆ సాక్షి పేపర్లో టీవీలో అదే మరి చేసి మిగిలినందరిని లాగుకొని బెదిరించి అన్ని తప్పుడు వార్తలు రాసి ఎవరైనా సమాజ హితం కోసం మీడియా రాసిన, రాజకీయ నాయకులు పోరాడినా, అదే మరి సంఘంలో ఉండే సోషల్ యాక్టివిస్టుల ముందుకు వచ్చిన కడకు పిల్లలు కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. పిల్లలు ఎప్పుడూ ఎమోషన్లో ఉంటారు, ఊహాజనితమైన దీంట్లో ఉంటారు, రెవల్యూషన్గా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసేదానికంటే విభిన్నంగా ఆలోచిస్తారు. ఆలోచించి వినూత్నమైన ఆలోచనలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. అలాంటి పిల్లలు కూడా బయట రాలేకపోతున్నారంటే భయపడి ఊహించిన పరిణామాలు. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు రెవల్యూషన్గా చేసి స్టూడెంట్ లీడర్గా ఎమర్జ్ అయ్యాం. ఆ ఎమర్జ్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయ్యాం, ఎమ్మెల్యేలకు మంత్రులు అయ్యాం. లీడర్షిప్ ఒకప్పుడు యూనివర్సిటీ నుంచే తయారయ్యేది. ఇప్పుడు అలాంటివన్నీ వచ్చాయి. అందుకే రాష్ట్రంలో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు పెట్టుకున్నారు పొత్తని తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లేకుంటే జనసేన వాళ్ళు ఆలోచించడం కరెక్ట్ కాదు. అందరూ ఆలోచించాల్సింది ఈ రాష్ట్ర హితం కోసం పెట్టుకున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకున్నాం. ఇచ్చిపుచ్చుకునే విధంగా ప్రవర్తించాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఆలోచించలేదు. అందరం కలిసి సమిష్టి బాధ్యత కింద తీసుకొని ఈ పొత్తుల్లో సీట్లు కూడా షేర్ చేసుకున్నాం. కొంతమందికి సీట్లు రావు, కష్టపడిన వాళ్ళు ఉంటారు. అటు కేంద్రం ఉంది, ఇటు రాష్ట్రం ఉంది, అవకాశాలు ఉంటాయి. కానీ అందరి బాధ్యత మాత్రం రాష్ట్రాన్ని కాపాడాలనే ధ్యేయంతో ముందుకు రావాలి. దీనికి నాంది పలకడానికి 17వ తారీఖున ప్రధానమంత్రి మీటింగ్ వస్తుంది. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఆ విషయాల గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఎన్డీఏతో ఈరోజు కొత్తగా పొత్తు కాదు ఇది. ఒకప్పుడు ఎన్డీఏతో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక్క మంత్రి పదవి తీసుకోకుండా ఆయన ఒత్తిడి చేసే స్పీకర్ తీసుకొని అన్కండిషనల్గా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అధికారం కోసం కాదు. ఆ రోజైతే సుమారు ఒక 7-8 మంది మంత్రులు ఇచ్చేవాడు. ఒత్తిడి చేసినా అధికారం తీసుకోకుండా రాష్ట్రానికి మంచి చేయండి, పనులు చేయండి, మాకు ఎనఫ్ అంటే అది అవుట్ ఆఫ్ ది వే కాదు. అన్ని పాలసీలు చేశారు. ఆ పాలసీలన్నీ దేశానికే శ్రీరామ రక్ష అయినాయి. అదే మరి వాజ్పేయి మళ్ళా మోడీ గారి నాయకత్వం 2014-19లో మళ్ళా పొత్తు పెట్టుకున్నాం. ఆ రోజు వచ్చిన పనులు జరిగిన డెవలప్మెంట్ తప్ప ఈ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసేసింది. ఈరోజు ఒక అమరావతి వచ్చుంటే ఎంత పైకి పోయేవాళ్ళం. ఒక పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేసుంటే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం. రాష్ట్రంలో కరువు అనే మాట లేదు. ఈరోజు ఏం జరిగింది? నీళ్లు ఇవ్వలేకుండా కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరాం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా వాటర్ స్కీములు పెట్టలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఒక్క స్కీమును కూడా ఉపయోగించుకోలేదు. మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎంత టైం అయినా ప్రజల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం, దోపిడీ చేయడం, ఎదుటి వాళ్ళపైన దాడి చేయడం, ఎవరన్నా మాట్లాడితే అడ్డదుడ్డంగా మాట్లాడి ఆ వాడరాని భాష వాడి వివిధ విధాలుగా అవమానం చేయడం ఇవే జరుగుతున్నాయి. అందుకే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సభతో స్టార్ట్ కావాలి. మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి, వ్యక్తిగత వికాసం కోసం ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంకా మీనమేషాలు లెక్కేస్తే మీరు నష్టపోతారు. కేసులు పెడతారనో, లేకపోతే బయట రానిరేమనో, లేకుంటే మాకెందుకు వచ్చిందనో, ఎక్కడ నిస్సహాయతగా ఉన్నా, ఎక్కడ మీరు ఏమరపాటుగా ఉన్నా మళ్ళీ మీరు తిరిగి కోలుకోలేరు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేము. సిద్ధం సభ పెట్టారు. ఏంటి ఆ సిద్ధం సభ? ఎక్కడన్నా ఊహించామా? గ్రీన్ మ్యాట్ వేసి సభలు పెట్టే మీటింగులు చూసామా మనం? టెక్నాలజీ తెలిసిన వాడు గ్రీన్ మ్యాట్ ఇప్పుడు పెడతారు. ఇక్కడ కూర్చొని నేను రికార్డ్ చేస్తే గ్రీన్ మ్యాట్ వేస్తే
ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించారు వస్తుంది. అది చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు ఏమనాలి వెళ్ళి? అంటే దానికి మళ్ళా బస్సులు ఎందుకు మీరు అంత 100 కోట్ల రూపాయలు డబ్బులు ఎందుకు పెట్టాలి? అందులో వేరే పార్టీలకు బస్సులు ఇవ్వకూడదు, మళ్ళా పోలీసులు వచ్చి అడ్డపడడం, దానికి జీవో నెంబర్ ఒకటి తీసుకురావడం, దానిపైన మమ్మల్ని అందరినీ ఆంక్షలు పెట్టి కథలు లేకుండా చేయడం, ఇలాంటివి. సరే, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు, చేయని తప్పులకు అందరినీ జైల్లో పెట్టడం అంటే ఎక్కడికి పోతున్నారు? కాబట్టి ఇవన్నిటికీ పరిష్కార మార్గం ఇది ఒకటే మార్గం. అందరూ ఆలోచించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. 2018లో మీరు బయటకు వచ్చేసారు. అప్పుడు పోలవరం నిర్మాణం కానీ, రాజధాని నిర్మాణం కానీ, తర్వాత అమరావతి వీటి నిర్మాణం సహకరించలేదని వచ్చారు. ఇప్పుడు మీకు ఏమన్నా హామీ ఇచ్చారా? అవి ఇవ్వలేదని వచ్చారని ఎవరు చెప్పారు? నువ్వు చెప్తున్నావు. మీరు నువ్వు ఉన్నావు కదా. ఏం చెప్పాను ఆ రోజు? నేను జరిగిన వాస్తవాలు మీరు చూస్తే 11 ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చా మనం అన్నీ. నిన్న ప్రధానమంత్రి ఇనాగరేట్ చేసినటువంటి, ఓపెన్ చేసినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నేను తెచ్చింది. దానికి ల్యాండ్ ఇచ్చాం, రోడ్ వేసాం, అన్నీ చేసాం. వీళ్ళు వచ్చి నాకు నీళ్లు కూడా ఇవ్వాలి దానికి. కానీ నిన్న కంప్లీట్ చేసి ఈ విజయవాడకు కానీ ఈ ప్రాంతంలో కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అది ఇన్స్టిట్యూట్ కూడా. అలాంటివి ఐజర్ కానీ, ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఎన్ఐటి కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, IIIT కానీ అన్నీ తీసుకొచ్చాం. ట్రైబల్ యూనివర్సిటీని ల్యాండ్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేస్తే అది ఆపేశారు. అంటే ఏ ప్రాజెక్టు వీళ్ళు పూర్తి చేయలేదు. ఆ రోజు నేను ఫాలో అప్ చేయడం, నేనేం చేసాం, వాళ్ళు అడిగేవాళ్ళు మీరు ల్యాండ్ ఇవ్వాలి. ల్యాండ్ ఇస్తున్నా. మీరు ల్యాండ్ ఇచ్చారు, కాంపౌండ్ వాళ్ళు కట్టించండి. కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాను. కట్టించాం. దాంతో ఏమైంది? బిల్డింగ్లు చకచక అయినాయి. నీళ్లు లేవు, నీళ్ళు ఇస్తాం. దీనివల్ల ఏమైందంటే ఫాస్ట్ ట్రాక్లో పెట్టారు. ఆ రోజు రైల్వేస్ ఉన్నాయి. వాళ్ళు ప్రతి ఒక్క ప్రాజెక్టు కొంత గ్రాంట్ ఇమ్మన్నారు, మ్యాచింగ్ ఇమ్మన్నారు. ఇచ్చాను, మ్యాచింగ్ ఇచ్చాను. దానివల్ల ఏమొచ్చింది? ఎక్కడ చూసినా రైల్వే క్రాస్ ఓవర్స్ వచ్చాయి, ఫ్లైఓవర్స్ వచ్చాయి ఆ రోడ్డు మీద. అలాంటి పనులన్నీ చేయించుకున్నాం. ఒక్క నరేగా 1000-1500 కోట్లు ఉంటే డిమాండ్ డ్రివన్ కింద 8,000-9,000 కోట్ల రూపాయల సంవత్సరం తీసుకొచ్చి 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. అన్ని పనులు చేసాం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం. ఈరోజు ₹1 మీరు ఎక్కడన్నా ఒక్క రోడ్డు వేసారా, 1 కిలోమీటర్ వేసారా? ఇలాంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా, ఏ పని చేయకుండా అమరావతికి వాళ్ళు డబ్బులు ఇచ్చారు. 2,500 రూపాయలు ఇచ్చారు. 2,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులతో మనం పనులు చేశాం. ఇక్కడ మనమేమన్నాం, ఇంకా ఇవ్వాలంటే మీకు బిల్డింగ్స్ అవన్నీ ఇస్తామంటే మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఎప్పుడు కూడా హైదరాబాద్కు డబ్బులు ఖర్చు పెట్టలా మనం. బీ క్లియర్. అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ ఎట్లా వచ్చాయి? గవర్నమెంట్ ల్యాండ్స్ అవి. ఆ ల్యాండ్లు ఒక్కొక్క బిట్ అమ్ముతా వచ్చాం. ఇప్పుడు బ్రహ్మాండంగా మొన్న అమ్మారు వాళ్ళు. 70 కోట్లకు అమ్మారు, 100 కోట్లకు అమ్మారు ఎకరా ఆక్షన్లో. అక్కడ పెట్టినట్టన్నీ కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో పెట్టాం. మనం ఇచ్చింది ల్యాండ్ ఇచ్చాం, లేకుంటే పాలసీ ఇచ్చాం, వాళ్ళే కట్టుకున్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, మన ల్యాండ్ కూడా ఇవ్వాల. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ప్రైవేట్ వాళ్ళే ల్యాండ్ అప్పు తీసుకొని పెట్టి చేశారు. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆవిడతో కదా పోలవరం 72% ఎట్ట పరిగెత్తిచ్చాం పనులు. కాకపోతే ఎక్కడ ఆబ్జెక్ట్ చేయలేదు వాళ్ళు. కానీ ఒక్కొక్కసారి కేంద్రం అంటే 29 రాష్ట్రాలు ఉంటాయి. మన రాష్ట్రంలో మనం ముందుకు పోవాలంటే మనం ముందు పెట్టుబడి పెట్టమంటే పెట్టేసి మళ్ళీ రీఎంబర్స్మెంట్ తీసుకున్నాం. అది ప్రొసీజర్ కూడా. మన మీద మనకు ఇంట్రెస్ట్ ఉంటే అన్నిట్లో నాకు ఎక్కడ అబ్జెక్షన్ రాలేదు. ఒక్క ప్రత్యేకమైన హోదా ఇవ్వకపోతే అది సెంటిమెంట్ ఉంటుందనే ఉద్దేశంతో నేను పడ్డాను. స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. అదే మరి బ్యాక్వర్డ్ ఏరియాస్ డబ్బులు తెచ్చాం. ఆ తర్వాత నేను పోయిన తర్వాత ఈ 5 ఏళ్లలో ₹1 వచ్చిందా బ్యాక్వర్డ్ ఏరియాస్కి? 1,150 కోట్ల రూపాయలు వచ్చింది ఆ రోజు. తెలంగాణ, మన రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, 7 జిల్లాలు కలిపి ఎవ్రీ ఇయర్ 50 కోట్లు చొప్పున 350 కోట్లు ఇచ్చారు. తీసుకొచ్చాం. మళ్ళీ ₹1 వచ్చిందా? ఎక్కడికి పోయారు? నేను శాంక్షన్ చేయించింది ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉందో 2014లో
అది నేను శాంక్షన్ చేపిస్తే వీళ్ళు వచ్చి రిలీజ్ చేసుకొని ఖర్చు పెట్టేసుకున్నారు. ఆ 10,000 కోట్లు 15,000 కోట్లు. అది తప్ప ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఒక్క ప్రాజెక్ట్ తేలేదు, ఒక్క ఇష్యూ తేలేదు. నేను ఆ సెంటిమెంట్ కోసం అది కూడా ఇవ్వమని అడిగాను, ఇవ్వలేదు. నేను డిఫర్ అయ్యాను. అది తప్ప నాకు బీజేపీకి ఎక్కడ అభిప్రాయ భేదాలు లేవు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రత్యేక హోదాను విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏంటి సార్ వైఖరి? అన్నీ కూడా అడుగుతున్నాం, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం. దానికి ఏ విధంగా కాంపన్సేట్ చేస్తారు? అన్నింటికంటే మనం నష్టపోయింది మీరు గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నం జోన్కి కావాలి అని మనం ఎన్నిసార్లు ఫైట్ చేస్తే ల్యాండ్ ఇవ్వకుండా దాన్ని ఆపేయడం కరెక్టా? అది ప్రభుత్వం యొక్క పనితనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఒక లెటర్ రాస్తే నెక్స్ట్ డే నేను తిరుగు తపాల్లో ల్యాండ్ ఇవ్వడమే కాకుండా మళ్ళా శాంక్షన్ తెచ్చేవాళ్ళం. అది ఎప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్తో పనిచేసినప్పుడు వస్తాయి. వీళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్గా సొంత ఇంట్రెస్ట్ కేసుల కోసం అటు ఇటు తిరిగి మభ్యపెట్టి లాభం పొందారు తప్ప ఇంకోటి కాదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏది చేసినా నేను ఇంతవరకు 40 ఏళ్లుగా ప్రజాహితం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం దూరంగా ఆలోచించి విజువలైజ్ చేసి ముందుకు పోయాం. ఆ ప్రయోజనాలు నేను ఆశిస్తున్నా. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక చరిత్ర, మళ్ళీ గాడి తప్పిన పరిపాలన కానీ, మళ్ళీ అభివృద్ధిలో ఎక్కడికో వెళ్ళిపోయాం, మళ్ళీ తిరిగి కోలుకునే విధంగా చేస్తాం. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. నేనేమంటానంటే సమస్యలు ఉంటాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించే తీరు పైన, మనం పెట్టే ప్రెషర్ పైన సమస్యలు పరిష్కారం అవుతాయి. కేంద్రానికి అనేక రాష్ట్రాలు ఉన్నాయి, మనకుండేది ఒకే రాష్ట్రం ఉంది. తెలుగు వాళ్ళకు 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ బాగుపడాలంటే ఎవరు చేయాలి? వాజ్పేయి గారి పీరియడ్లో కూడా మనకొచ్చి వారు చేయలే, కానీ నేను పోయి అడిగినప్పుడు కాదనలేదు. అలాంటి పనులు చేయించుకోవడం మన బాధ్యత. మనం అట్లా కాకుండా సొంత పనులు పోయినప్పుడు అక్కడికి పోయి చేశారా లేదా అనే దానికంటే అక్కడికి పోయి వచ్చి కింది వాళ్ళు మేనేజ్ చేసుకునేవి ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అల్టిమేట్గా మన భవిష్యత్తు కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈ విషయమే నేను అడుగుతున్నా. 2014 కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విభజన జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే మరి చేశారు. నేను ఢిల్లీలో ఉన్నా, అద్వానీ గారి రూమ్లోనే ఉన్నా. చరిత్ర అది. నా ముందరనే జరిగితే బాధపడి వచ్చేసాను. నేను ఏమీ చేయలేని పరిస్థితిలో వచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో రాజ్యసభ అయినప్పుడు స్పెషల్ స్టేటస్ హామీ ఇచ్చారు. కానీ ఆ రోజు బీజేపీ కూడా ఓటేశారు. కానీ అలయన్స్ పెట్టుకున్నామంటే, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా హామీ ఇచ్చారు, చేశారు, చాలా పనులు చేశాం. కానీ ఇంకా మనం చేసుకునే సమయంలో ఈ యొక్క సున్నితమైన విషయం మీ మారిగా అందరూ మాట్లాడుతూ ఉంటే నేను కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీరంతా అపార్థం చేసుకుంటారని ఉద్దేశంతో పోయా. నేను ఆ రోజు పోకుంటే రాష్ట్రం ఎంతో ముందుకు పోయేది. ఈరోజు జరిగింది ఏంటంటే రాష్ట్రం నష్టపోయింది. దుర్మార్గులు ఇష్టప్రకారం చేశారు. రాష్ట్ర విభజన కంటే రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందంటే ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. విభజన వల్ల నష్టం జరిగింది. నష్టాన్ని భర్తీ చేసుకునే సమయంలో విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం వల్ల ఇంకా 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు కూడా రికవర్ చేసుకోకపోతే నాకు ఒకటే బాధ్యత. నన్ను 45 ఏళ్ళు ఆదరించారు. హైదరాబాద్ ఒక నమూనా తయారు చేశాం. తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. అందులో 50% తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీళ్ళ భవిష్యత్తు కూడా మళ్ళా ట్రాక్లో పెట్టవలసిన బాధ్యత ఒక సీనియర్ నాయకుడిగా నా మీద ఉంది. దానికి కలిసి వచ్చే ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటున్నా. ఆ సహకారం తీసుకుని ఎట్టి పరిస్థితిలో మళ్ళీ ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. అమరావతి, పోలవరం అండ్ వైజాగ్ స్టీల్ డిజిన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ని లేదా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళు చేసిన సమస్యలు కాదు. ఇవి
బీజేపీ కూడా అమరావతి మా రాజధాని అని చెప్తున్నారు. మేము కూడా డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. అమరావతిలో ఉండే రైతుల కోసం ఆ రోజు అరుణ్ జైట్లీ ఏదైతే మన క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిబిషన్ ఇచ్చాడు 10 ఏళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా రికగ్నైజ్ చేశారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఒక సైకో ప్రవర్తనతో నేను 3 రాజధానులు పెడతానంటే ఇంకా కోర్టులో కూడా ఉంది కాబట్టి కేంద్రం కూడా వాళ్ళకు ఉండే పరిధిలో వాళ్ళు ఏం చేయలేకపోయి ఉండొచ్చు. కానీ దానికి పరిష్కార మార్గం ఈ ప్రభుత్వం పోవడమే. పోలవరాన్ని వాళ్ళు వద్దన్నారా, కట్టొద్దన్నారా, లేకుంటే మొత్తం డయాఫామ్ వాళ్ళ దగ్గర నుంచి కూల్చేయమన్నారా? ఎవరు చెప్పారు? వాళ్ళు అడుగుతున్నారు, సమాధానం చెప్పడం లేదు. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే ఈజ్ ది మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇన్నిసార్లు పోయాడు, కన్విన్స్ చేయొచ్చు కదా. విశాఖపట్నం స్టీల్ కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సిక్ అయిపోయింది, డబ్బులు లేవు, నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను మీరు చేయాలని గట్టిగా పట్టుబడితే అప్పట్లో 2000 కోట్ల ఎంత ఇచ్చి ఈక్విటీ కింద ఇచ్చి రివైవ్ చేశారు. ఇప్పుడు లాభాల బాట వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నష్టాలు వచ్చాయి. సెయిల్ ఉంది, ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్లోనే ఉంటుంది, సెయిల్లో పెట్టచ్చు, ఇక్కడ ఒక యూనిట్ ఉంటుంది. అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అవి చేయడంలో టోటల్గా ఫెయిల్ అయ్యారు. విశాఖపట్నం రైల్వే జోన్కు కూడా ప్రయత్నం చేయలేదంటే ప్రయత్నమే కాదు, ల్యాండ్ ఇవ్వకుండా ఆగిపోయింది. ఇంకెప్పుడు చేస్తారంటే రేపు ఎల్లుండి ఇంటికి పోతారు. కాబట్టి మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఉండే మేధావులంతా థియరాటికల్గా ఏదో ఆలోచించి మీరు చేయడం కాదు, ప్రాక్టికల్గా ఏమేమి సాధ్యాలు అవుతాయి, ఏ విధంగా ముందుకు పోవాలో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మేధావులు ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి, లేకపోతే మీ మీడియా ఆలోచించాలి, అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.